అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. ఈరోజైతే మనం విజయవాడకి వెళ్ళిపోతున్నామండి. విజయవాడ నుంచి ఈ వీడియోలో పీవీపీ మాల్ అనేది ఎక్కడుంది, అసలు అందులో ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ వీడియోలో అయితే చూస్తారండి. చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఈ వీడియో ఇది వచ్చేసి మా అబ్బాయి చదువుతున్న కాలేజ్ అండి. ఇది విజయవాడలోనే ఉందండి. అయితే తను పికప్ చేసుకొని ఇవాళ సండే కారణంగా అవుటింగ్ ఇచ్చారంటండి. అందుకని తనని పికప్ చేసుకొని మనం ఫుడ్ అది చేసేసి ఈవినింగ్ వరకు 5 o'clock వరకు టైం ఉంటుందండి. 5 o'clock మళ్ళీ వచ్చేసి కాలేజీలోకి వెళ్ళిపోవాలండి. అవుటింగ్ ఇచ్చిన గురించి తనైతే బయటికి తీసుకెళ్ళడం అయితే జరుగుతుందండి. మా వాడిని తిట్టేస్తున్నారు, ఆకలి అన్నావు, ఇప్పుడేమో వీడియో తీస్తున్నావా అని చెప్పి నన్ను తిడుతున్నారండి. అక్కడ మేము వండుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళామండి. అయితే బయటకు వచ్చేసి నుంచి హోటల్లో అయితే మనం తెచ్చిన ఫుడ్ తీసుకురానివ్వరు కాబట్టి ఒక బయట మంచి ప్లేస్ చూసి కార్లోనే కూర్చొని భోజనం అయితే చేసేస్తున్నామండి. చేసేసాక విజయవాడలో కాలేజ్కి పీవీపీ మాల్ విజయవాడ గంట పట్టింది. అయితే భూమి చూసి ఇంకా మాల్కి అయితే వచ్చేసాం. ఫుల్ ఏసీ అండి, సంచి వేసి 4 అంతస్తుల భవనం అనమాట. అద్భుతంగా ఉంటుందండి. మాల్ వచ్చేసి విజయవాడలో ఫేమస్ పీవీపీ మాల్ అనమాట. చాలా బాగుందండి. మాల్ అయితే చాలా పెద్దది. అసలు ఎక్కడ చూసినా కూడా ఎక్స్కలేటర్లో మళ్ళీ మనం ఎక్కడికి అలా ఫుల్ టైం పాస్ అనమాట. విజయవాడ ఎవరైనా వెళ్ళి కావాలనుకుంటే ప్లస్ టైం పాస్ అనమాట. ఏమన్నా వస్తువులు అయితే మనం చూడడానికి తప్ప కొనడానికి అయితే ఏది కాస్ట్ ఉంది. అప్పుడు దుర్గం వచ్చేసి ఒక్కొక్కటి 4,000 పైన చెప్పారు అమౌంట్ వచ్చేసి. అప్పటికి వచ్చేసి బయట కొలిస్తే చాలా బ్యూటిఫుల్గానే అనుకుంటుంది. మాల్ అయితే చాలా బాగుందండి. అయితే ఇంకా ఏదో ఫుడ్ ఐటెం తినాలని చెప్పేసి ఇలా పిజ్జా సెంటర్కి అయితే వచ్చామండి. ఆ మాల్లోనే పిజ్జా అనమాట. చాలా పిజ్జా రకాలు అయితే చెప్పారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి టేస్ట్ చేయడం పిజ్జా అనేది. మేమైతే ఇంకా చీజుని కార్న్తో కలిపిన ఏంటి పిజ్జా అయితే ఆర్డర్ చేసామండి. రావడానికి టైం పడుతుందని చెప్పి ఇలా ఒకసారి ఇదంతా కూడా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. పెద్ద టేస్ట్ ఏం ఉండిపోదండి. పిజ్జా లవర్స్కి అయితే ఇష్టమేమో, కానీ ఫస్ట్ టైం తినే వాళ్ళకి అలవాటు లేని వాళ్ళు అయితే పెద్ద ఇంట్రెస్ట్గా ఏం తినరు. ఒక పీస్ తినేటప్పటికే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట. అంత ఏం లేదు. స్పైసీ కోసం మళ్ళీ పక్కన ఏదో సాస్ ఇచ్చారు. ఆ సాస్ వేసుకుంటే కొంచెం ఏదో తినాలనిపించింది. 2 ముక్కలైనానే. ఒక ముక్క మనిషికి ఒక్కొక్క ముక్క, 2 ముక్కలు 4 ముక్కలు బయట అవుతే నేను మా అబ్బాయి తిన్నాం. మా వారైతే ఇంకా అసలు వద్దే వద్దన్నారు. పిజ్జా నేను తిన్నాను చెప్తే ఇంకా మేమే ఇంకా పడేసుకోలేక 300 పెట్టిన కొన్న పిజ్జా ఇంకా బలవంతంగా తినేసాం. ఏం చేయాలి తప్పదు అన్నట్టు తినేసాం. ఆ తర్వాత వచ్చేసి ఇంక చుట్టూ 4 అంతస్తుల భవనం అండి ఇది. ఎటు చూసినా కూడా సండే కావడం వల్ల ఫుల్ రష్గా ఉంది, జనాలే. కాకపోతే ఎవరు ఏమి షాపింగ్లు చేసి ఎవరు ఏం కొనేసుకోరు ఎక్కువ. ఫుల్ రేట్లు అయితే చాలా కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట. జస్ట్ అలా హ్యాపీగా మా అబ్బాయి అనమాట అండి, హ్యాపీగా టైంపాస్కి అయితే వెళ్ళిపోవచ్చు ఈ మాల్కి. చుట్టూ కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ఫుల్గా టైంపాస్కి వెళ్ళాము. కానీ మాల్ అయితే చాలా బాగుందండి. ఫుల్ లైటింగ్లతో ఇంద్రభవనంలోకి వెళ్ళామన్న ఫీలింగ్. ఫుల్ లైటింగ్లతో రకరకాల కలర్ఫుల్ వస్తువులతో మంచిగా అయితే ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అంటే మాల్కి వెళ్ళాల్సిందే. ఈ ఎస్కలేటర్ అయితే భలే ఉందండి. భలే అనిపించింది నాకు ఎస్కలేటర్ మీద.
చాలా బాగుంటుందండి. వీడియో తీయమంటే జనాలు అడ్డొచ్చేయడం వల్ల అసలు అవ్వడమే లేదు. తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరి విజయవాడలో ఇంకో ఫేమస్ ఏంటంటే ఇరాన్ చాయ్ అనమాట. ఫుల్ ఫేమస్, చాలా బాగుంటుందండి. టీ వచ్చేసి 20 రూపాయలు కప్పు, ఒకటి 20 రూపాయలు తీసుకుంటాడు. కడుపు నిండిపోద్ది. ఇంకా ఆ కప్పు తిని ఒక సమోసా తింటే కడుపు నిండిపోద్ది, అంత బాగుంటుంది. ఇంక మాల్ నుంచి వచ్చేసాక మా వారు ఒక చాయ్ తాగారు. నేను వచ్చేసి ఒక కాఫీ, నాకు పెద్ద కాఫీ టేస్ట్ చేయను, తాగుదామని ఒక కాఫీ అయితే తీసుకున్నాను. అది 30 రూపాయలండి. కాఫీ అయిపోయిన తర్వాత కాఫీ తాగేసాక మేము ఒక చిన్న రెస్టారెంట్కి వచ్చామండి. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్కి బిర్యానీ పట్టుకెళ్తానంటే పార్సిల్కి ఒక షాప్కి వచ్చాము. తీసుకొని వాడిని అయితే మళ్ళీ కాలేజీలో తీపెట్టేసి మేము రిటర్న్ అయితే అయిపోయామండి. థ్యాంక్ యూ.